గుడివాడ వైకాపా అభ్యర్థి కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని నిన్న నామినేషన్ వేసినటువంటి నేపథ్యంలో ఆయన నామినేషన్ వెలవెలబోయింది. ఆయన నామినేషన్ వేసిన సమయంలో అసలు అక్కడ వైసీపీ కార్యకర్తలు కూడా లేరు అనేటువంటి వార్తలు ప్రధానంగా వినపడుతున్నటువంటి నేపథ్యంలో ఆ వార్తల్లో ఉన్నటువంటి విషయాలను సారాంశాన్ని మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నిన్న ఈనాడులో రాసినటువంటి ఆర్టికల్ కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే, కొడాలి నాని నామినేషన్ వెలవెల, డబ్బులిచ్చి తెచ్చినా ఫలితం లేదు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం వైపు ఈయన ర్యాలీతో వెళ్లాలనే ప్రయత్నం చేశారు, అడ్డుకున్న అధికారులతో నేతల వాగ్వాదం అంటూ కూడా ఈనాడు హెడ్లైన్స్ ఇచ్చింది. గుడివాడలో వైకాపా అభ్యర్థి ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని నామినేషన్ వెలవెలబోయింది. సో నిన్న కొడాలి నాని గుడివాడలో నామినేషన్ వేసేందుకు శ్రీకారం చుట్టగా, అయితే ఆ నామినేషన్ ప్రోగ్రాం మాత్రం వెలవెలబోయింది, అట్టర్ ఫ్లాప్ అయింది అంటూ ఈనాడు రాసుకుంటూ వచ్చింది. భారీగా జన సమీకరణ చేయాలని, బల ప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సో కొడాలి నాని వర్గం నిన్న నామినేషన్ సందర్భంగా భారీగా జన సమీకరణ చేయాలని, బల ప్రదర్శన నిరూపించుకోవాలని వాళ్ళు భావించినప్పటికీ ప్రజలు మాత్రం ఈ నామినేషన్ కార్యక్రమానికి రాలేదు అంటూ ఈనాడు రాసుకొచ్చింది. నెక్స్ట్, ఎంత పోరాడినా జనం మాత్రం రాలేదు. గత 5 ఏళ్లుగా గుడివాడలో నాని చేసిన అభివృద్ధి ఏమీ లేకపోవడమే దీనికి కారణం. జనానికి మంచినీటి అవస్థలు, రహదారులపై వెతలు కనీస స్థాయిలోనూ నాని పరిష్కరించలేకపోయారు. కొడాలి నాని ప్రచారానికి వెళితే నిలదీతలు తప్ప ఎక్కడా స్వాగతాలు లేవు. అందుకే సొంతంగా డబ్బులు పెట్టుకొని మరీ హారతులిప్పించుకోవడం, పూలు చెల్లించుకోవాల్సి వస్తోందని వైకాపా నేతలే చెబుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో నాని గురువారం వేసినటువంటి నామినేషన్ కూడా జనాలు కరువై పేవలంగా మారింది. సో కొడాలి నాని గారు నిన్న గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేసేందుకు వీళ్ళగా, ఆయనతో పాటు అసలు ప్రజలే లేరని, వైకాపా కార్యకర్తలు కూడా కరువయ్యారు. సో కొడాలి నాని నామినేషన్ వెలవెలబోయింది. ఈ 5 సంవత్సరాల్లో గుడివాడలో కొడాలి నాని చేసింది ఏం లేదు. గుడివాడలో త్రాగునీటి సమస్యలు ఉన్నాయి, సాగునీటి సమస్యలు ఉన్నాయి, రహదారులకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, రోడ్లన్నీ గుంతలమయంగా ఉన్నాయి. అసలు ఈ 5 సంవత్సరాల్లో ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందిందే లేదు. ఇవన్నీ కొడాలి నానికి వ్యతిరేకంగా మారి నిన్న అసలు ఆయన నామినేషన్కు వేసేందుకు వెళ్ళినా ఈవెన్ వైసీపీ కార్యకర్తలు కూడా కొడాలి నాని వెంట నడవలేదు. ఈ గుడివాడ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారు అసలు ఎవరు కొడాలి నానిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈసారి కొడాలి నాని ఓడిపోవడం ఖాయం అనేటువంటి సంకేతాలు వస్తున్నట్లుగా ఈనాడు ఆర్టికల్ రాయడం జరిగింది. నెక్స్ట్, అసలు గొడవకు కాలు దువ్వినా ఇదేంటనేది చూద్దాం. అధికారులు కొడాలి నాని ఇంటి దగ్గర నుంచి ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి వెళ్లేందుకు రూట్ మ్యాప్ ఇచ్చారు. నిన్న కొడాలి నాని గారు నామినేషన్ వేసేందుకు వెళ్ళగా అధికారులు కొడాలి నానికి ఒక రూట్ మ్యాప్ అయితే ఇచ్చారు. తెలుగుదేశం కార్యాలయం వైపు రాకుండా వేరే మార్గంలో వెళ్ళేలా అనుమతి ఇచ్చారు. కానీ ఆ మార్గాన్ని మార్చి ఏలూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదుగా వెళ్ళాలని నాని వర్గం ప్రయత్నించింది. సో అధికారులు కొడాలి నానికి ఒక రూట్ మ్యాప్ చెప్పగా కొడాలి నాని మాత్రం ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం పార్టీ కార్యాలయం వైపు వెళ్ళేందుకు, వారిని రెచ్చగొట్టేందుకు కూడా వెనకాడలేదు. సో అలా వెళ్ళాలని ప్రయత్నం చేసింది కొడాలి నాని వర్గం అంటూ ఆర్టికల్ రాసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్దకు వెళ్ళి గొడవకు కాలు దువ్వాలని అనుకున్నారు. కానీ గుడివాడలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారేందుకు అవకాశం ఉందని పోలీసులు ముందే అప్రమత్తమై అటువైపు వెళ్లకుండా ర్యాలీని అడ్డుకున్నారు. సో కొడాలి నాని ఉద్దేశపూర్వకంగానే తన ర్యాలీని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వైపు తీసుకువెళ్లేందుకు ఆయన వర్గం సిద్ధమయ్యి అటు వెళ్లేందుకు ప్రయత్నం చేశారని, కానీ
నిన్న గుడివాడలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు కొడాలి నాని వర్గాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వైపు వెళ్లకుండా ఆ ర్యాలీని అడ్డుకున్నారు అంటూ ఈ ఆర్టికల్ రాసుకొచ్చారు. అయినా పట్టు వదలకుండా రాజేంద్ర నగర్ ఎస్బీఐ బ్యాంకు మీదుగా ఏలూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వైపు ప్రవేశించేందుకు వైకాపా మూక ప్రయత్నించింది. ఎవరు అడ్డుకున్నా ఆగేది లేదంటూ గొడవకు కాలు దువ్వారు. పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చి వారితో వాగ్వివాదానికి దిగారు. అయినా పోలీసులు అంగీకరించకపోవడంతో నాని అనుచరుల ఆగడాలకు అడ్డుకట్టపడింది. దీంతో ఏలూరు రోడ్డు మార్కెట్ సెంటర్ పాత మున్సిపల్ కార్యాలయం మీదుగా ర్యాలీ ఆర్డీఓ కార్యాలయానికి చేరింది. సో ఫస్ట్ అసలు కొడాలి నాని అనుచర వర్గం ఆ ర్యాలీని ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం వైపు తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేశారని పోలీసులు ససేమిరా అనడంతో ఇక తోక ముడుచుకొని ఇప్పుడు మనం ఏదైతే చదివామో అంటే ఏలూరు రోడ్డు మార్కెట్ సెంటర్ పాత మున్సిపల్ కార్యాలయం మీదుగా ర్యాలీ ఆర్డీఓ కార్యాలయానికి చేరిందన్నట్లుగా ఈనాడు వార్త రాసింది. నెక్స్ట్, వారమంతా ఉదరగొట్టి డబ్బులిచ్చిన పెద్ద సంఖ్యలో జనాల్ని తెచ్చి ర్యాలీగా తీసుకొస్తుండగా నెహ్రూ చౌక్కి చేరేసరికి వాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోయారు. వారిని ర్యాలీలో ఉండాలని వెళ్ళిపోవద్దంటూ వైకాపా నేతలు బతిమాలినా ఎవరూ వెళ్ళలేదు. గత వారం రోజులుగా నాని నామినేషన్ ఉందంటూ గుడివాడ నియోజకవర్గంలో మైకుల్లో ఊదరగొట్టి మరీ ప్రచారం చేశారు. గురువారం ఉదయం నుంచి మనిషికి 300 రూపాయలు మద్యం బిర్యానీ ఇస్తామని చెప్పి జనాన్ని తీసుకొచ్చారు. ట్రాక్టర్లు ఆటోలు పెట్టి మరీ జనాన్ని తీసుకొచ్చినా వాళ్ళు ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం గమనార్హం అంటూ కూడా ఈ వార్త రాయడం జరిగింది. మహిళలతో అసభ్య ప్రవర్తన. కొడాలి నాని ర్యాలీలో పాల్గొన్న 2 కార్యకర్తలు శరత్ థియేటర్ ప్రాంతంలో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. ర్యాలీలో జెండా పట్టుకునేందుకు వచ్చిన మహిళతో అసభ్యంగా మాట్లాడినట్లు సమాచారం. దీంతో ఆమె వర్గీయులు వచ్చి వారిద్దరికీ దేహశుద్ధి చేసినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన బయటికి రాకుండా నేతలు జాగ్రత్త పడినట్టు సమాచారం. నిన్న చూసుకున్నట్లయితే కొడాలి నాని గారు నామినేషన్ వేసేందుకు భారీగా ర్యాలీ చేసే ప్రయత్నం చేసిన జనాలు ఇక్కడ అసలు ఎవరూ లేరు అన్నట్లుగా ఒక పిక్చర్ని కూడా తీసుకొచ్చారు. ఓవరాల్గా కొడాలి నాని నామినేషన్ మాత్రం నిన్న అట్టర్ ఫ్లాప్ అయింది. అంటే అసలు గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ కానీ కొడాలి నాని కానీ ఈసారి గెలిచేటువంటి పరిస్థితులు లేవు అనేటువంటి సంకేతాలు నానికి అందుతున్నాయి.